ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 121వ సంకీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పాదములను తొట్రిల్లనీయకుండా కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన చెంతకు వచ్చినట్లయితే, ఆయన కొనుకకుండా అంటే నిద్రపోకుండా మిమ్మల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, క్రొత్తగా జన్మించిన బిడ్డ తన తల్లిదండ్రుల నుండి పొందే అత్యంత కాపుదలను మరియు భద్రతను మనం అర్థము చేసుకునగలము. ఎలాగనగా ఆ బిడ్డ చుట్టూ ఏమి జరుగుతుందో తనకు తెలియకుండానే ఆ చిన్నపిల్లవాడు ఎంతో సుఖముగా నిద్రిస్తాడు. తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆ పిల్లవాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వారి కన్ను పాప వలె కాపాడుకుంటారు. ప్రియులారా, అదే విధముగా మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము విశ్వాసముంచిన దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, మన పాదాన్ని తొట్రిల్లనివ్వకుండా, మనము పడిపోకుండా, మన కాళ్ళు జారకుండా మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. అందుకే ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, నా కాలు జారనని నేను అనుకునగా నీ కృప నన్ను బలపరిచెను, మరియు నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, అనేకులు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నిన్ను పడద్రోయాలని చెప్పివేసి నిన్ను నశింపజేయాలని ఆలోచన కలిగి అనేకులు నిన్ను నీ ఎదుట నిలబడి లేకపోతే నీ చుట్టూ ఉండి అనేక రీతులుగా ప్రయత్నిస్తూ ఉన్నారేమో. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనంటే, మనము పడిపోకుండా కాపాడే దేవుడై ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన మనల్ని పడిపోకుండా నడిపించే దేవుడై ఉన్నాడు. పడిపోవు వారినందరినీ ఉద్ధరించే దేవుడు. ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు పడిపోయావా? ప్రభు వైపు చేతులెత్తు. పేతురు మునిగిపోతూ, అయ్యా నాకు సహాయము చెయ్యని దేవుని వైపు చేతులెత్తినప్పుడు యేసు క్రీస్తు ప్రభు తన చేయి చాచి పేతురును లేవనెత్తిన రీతిగా, ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఒకవేళ పడిపోయి ఉంటే ఈ రాత్రి ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. అదే విధముగా ఈ రాత్రి నీ ఉద్యోగములో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, అపవాది ప్రతిదినము కూడా మనతో పోరాడుతూ ఉంటుంది. ఏమిటి అనంటే, మన ఆత్మీయ స్థితిలో నుంచి మనల్ని పడద్రోయాలని చెప్పి, దేవుని సన్నిధిలో నుండి మనల్ని పడద్రోయాలని చెప్పేసి, ప్రార్థనలో విశ్వాసంలో దేవుని యొక్క ఆత్మీయతలో మనం ఎదగకుండా పడద్రోయాలని చెప్పేసి ప్రతిదినము కూడా అపవాది మన జీవితంలో మనతో పోరాడుతూనే ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అనేకమైన శోధనలు మన ఎదుటకు తీసుకొని వస్తూ, మనము ఆ శోధనలకు ఆ పరిస్థితులకు మనము నిలిచి ఉండకుండానట్లుగా అనేకమైనవి తీసుకొని వస్తుంది. కానీ మన దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? మన దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడే దేవుడయ్యున్నాడు. మన పాదము తొట్రిల్లకుండా మనల్ని కాపాడే దేవుడయ్యున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్రిల్లదు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు, నువ్వు నడిచే మార్గములో ఈ రాత్రి నీ భక్తి జీవితంలో కావచ్చు, నీ ఉద్యోగ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ప్రభు
నువ్వు నడిచే మార్గం అంతటిలో నిన్ను సురక్షితముగా నడిపింపచేయాలి. నీ పాదము ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకూడదు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని జ్ఞానాన్ని పొందుకొని నువ్వు నడిపింపగలుగుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక జ్ఞానము మనల్ని పడద్రోస్తుంది. ఈ లోక జ్ఞానము మనల్ని కృంగదీస్తుంది. కానీ దేవుని జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము. అందుకే వెండిని బంగారమును ఇచ్చి జ్ఞానమును సంపాదించుకునము. బంగారము కంటేను మన జ్ఞానము కోరదగినదై ఉందని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా దేవుని జ్ఞానము చేత మీరు నడిపింపబడుతుండగా ప్రభు నీ పాదమును తొట్టిల్లనీయడు. అదే విధముగా మనము పరిశుద్ధ లేఖన భాగమును గమనించినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉంది. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునొందడు అన్న వచనముల ప్రకారము ఆయన కాపాడే దేవుడయున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, బలము చేత ఎవరు కూడా మన మీద జయమును పొందుకోలేరు. తన పాదములు తొట్టిల్లకుండా ప్రభు కాపాడుతాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుని యందు భక్తి జీవితము కలిగి జీవించి దేవుని జ్ఞానము చింత నడిపింపబడుతున్నప్పుడు మనము నడిచే మార్గములో సురక్షితముగా నడిపింపబడతాం. మన పాదము తొట్టిల్లదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తుండగా దేవుడు తన భక్తుల పాదములను తొట్టిపోనివ్వడు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు యందు భయభక్తులు కలిగి ఉన్నారా? దేవుని యందు భక్తిని కనపరుస్తున్నారా? దానియేలు గురించి ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది. రాజు వచ్చి అంటూ ఉంటాడు, ఏమని అంటే, దానియేలు, నీవు దేవుని యందు భక్తి గలవాడవైనందున సింహములు నీకు ఏ హాని చేయలేదని. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మన భక్తి జీవితము మనల్ని పడిపోనివ్వదు. ఎన్ని శోధనలు మన ముందుకు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మన ముందుకు వచ్చినా, ఎంతమంది మనకు వ్యతిరేకముగా లేచినా, ఏ పరిస్థితుల్లో అయినా ప్రభు మనల్ని పడదొరిసే దేవుడు కాదు, ఆయన నిలబెట్టే దేవుడు. దరిద్రులను ఆయన అధికారులతో కూర్చోపెట్టుటకును పెంట కూపములో నుంచి లేవనెత్తి మహిమగల సింహాసనము ఎక్కించుటకును ఆయన శక్తి కలిగిన దేవుడయ్యున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దీనస్థితిలో ఉండి ఉండవచ్చు. ఈ రాత్రి భయంకరమైన లేమిలో నువ్వు ఉండి ఉండవచ్చు. ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. నీ పాదము తొట్టిల్లకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. దేవుని యందు భక్తి కలిగి జీవించు. అదే విధముగా మనము గమనించినట్లయితే పరిశుద్ధ లేఖన భాగములో యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లుగా ఆయన నిన్ను కాపాడుతాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి అపవాది ఎన్నో వలలు వేస్తూ ఉంటుంది మనల్ని పడద్రోయాలని. ఎన్నో వలలు మన ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయముగా ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందకూడదు. దేవుని యొక్క దీవెన మనము పొందకూడదు. ఏ విధముగా అయినా మనల్ని నశింపజేయాలని చెప్పి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన పక్షంలో ఉంటాడు. కాబట్టి సాతాను యొక్క ఏ ఆలోచన కూడా మన జీవితాల్లో నెరవేరదు. ప్రభువే మనకు ఆధారం. ఈ రాత్రి ఎంతమంది దేవుని ఆధారము చేసుకున్నారు. చాలామంది వారి జ్ఞానాన్ని, వారి ధనాన్ని, వారికున్న బలాన్ని, శక్తిని, ఉద్యోగాన్ని, వారి అధికారాన్ని ఆధారము చేసుకున్నారు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, మనము క్రైస్తవులముగా పిలువబడుతున్న మనమందరము కూడా మనకు ఆధారము ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువే మన ఆధారము. దేవుడే మన ఆధారము. ఎప్పుడైతే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు దేవుడు ఆధారమవుతాడో, నీ కాలు చిక్కబడకుండునట్లుగా ప్రభు నిన్ను కాపాడుతాడు. నువ్వు పడిపోకుండునట్లుగా
ప్రభు నిన్ను కాపాడే దేవుడయ్యున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, కడవరి కాలమందు ఎందుకు ప్రభు మనల్ని కాపాడుతున్నాడు? ఎందుకు ప్రభు మనల్ని పడిపోకుండా కాపాడుతున్నాడు అంటే, కడువరి కాలమందు మన కొరకు సిద్ధపరచబడిన రక్షణ మనము పొందుకొనున్నట్లుగా, ఆ స్వాస్థ్యమును మనము ఆనందించినట్లుగా, ఆ స్వాస్థ్యాన్ని మనము పొందుకున్నట్లుగా ప్రభువే మన విశ్వాసము ద్వారా దేవుడు తన శక్తి చేత మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, పడిపోకుండా మనల్ని కాపాడగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎప్పుడంటే మన జ్ఞానాన్ని ఆధారము చేసుకునకుండా దేవుని జ్ఞానాన్ని మనము ఆధారము చేసుకున్నప్పుడు, మనము దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు, మన ప్రతి విషయంలో ప్రభు మనకు ఆధారమై ఉన్నప్పుడు, ఆయన మన పాదములను తొట్టిల్లనీయడు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కలువరపడనక్కరలేదు. అమ్మో, నేను నిలబడతానో లేదో, అంతవరకు నేను ఉంటానో లేదో, పడిపోతానేమో అని చెప్పేసి భయపడకండి, కలువరపడకండి. విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మనమందరము కాపాడబడతాం. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు విశ్వాసముతో దేవుడే కాపాడుతాడు అని చెప్పేసి మీ యవన బిడ్డలను రక్షణ కొరకు సిద్ధపరచండి. ప్రభు కాపాడుతాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ నమ్మకాన్ని వృధా పోనీయడు. ఈ రాత్రి రక్షణ పొందుకోకుండా ఎవరైనా ఉన్నారా? ఈ మాటలు వింటున్నారా? నిశ్చయముగా ప్రియ సహోదరి, సహోదరుడా, కడువరి కాలమందు సిద్ధపరచబడి ఉన్న ఆ రక్షణను మీరు పొందుకున్నట్లుగా, పరలోకమందు భద్రపరచబడి ఉన్న స్వాస్థ్యాన్ని మీరు అనుభవించినట్లుగా ఈ రాత్రే రక్షణ పొందుకోండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మీ విశ్వాస జీవితంలో ఘనమైన కార్యాలు ప్రభు జరిగించి మిమ్మల్ని తొట్టిల్లనీయకుండా కాపాడుతాడు. కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగున ప్రభు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరందరూ నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనుచున్నాం. దేవై రాత్రి కాలము మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి మాకు సంభవింపబోవు హాని నుండి కాపాడే నీ ఆశ్చర్యకరమైన ప్రేమకు కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. అయ్యా, మేము బయటకు వెళ్ళి లోపలికి వచ్చినప్పుడు నీవు మమ్మల్ని ఆశీర్వదిస్తావని నీ వాక్యములో వాగ్దానము చేయబడినట్లుగానే ఈ రాత్రి నీవు మమ్మల్ని సురక్షితముగా కాపాడుము. దేవ, నీ ఆశీర్వాదం మాత్రమే కాకుండా మా మార్గాలన్నిటిలోనూ మాకు రక్షణ కల్పించి సురక్షితముగా కాపాడుము. సమస్త కీడుల నుండి మమ్మల్ని మరి మా కుటుంబాన్ని కాపాడుము. అయ్యా, ఈ లోకములో నీ ఉద్దేశాన్ని మేము పూర్తి చేయ వరకు నీ ప్రేమగల రెక్కల క్రింద ఉండుటకు, నీ ప్రేమగల రెక్కల క్రింద ఉండటానికి మాకు సహాయము చేయము. దేవ, ఎల్లప్పుడూ నీ సన్నిధితో మేము నిండి ఉండుటకు ఈ రాత్రి మమ్మల్ని మేము నీకు సమర్పించుకొనుచున్నాం. మమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితమైన మార్గములో నడిపిస్తావని మేము విశ్వసించున్నాం. సమస్త నాశనముల నుండి మమ్మల్ని రక్షించుము. మమ్మల్ని నీ రెక్కల క్రింద కాచుకొనుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవ, రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి. అయ్యా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరికీ శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో, దూర ప్రాంతాలలో
ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, కుటుంబాలను ఆశీర్వదించండి. మీ పరిచర్య కొరకై నా తండ్రి బిడ్డలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడట్లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవ, వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయా, ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా, వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.